హాయ్, హలో, నమస్తే, అస్సలం అలైకుం. నేను మీ ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. నేపాల్ రాజధాని అయిన కాఠ్మాండూలో గత 2 రోజులుగా విద్యార్థులు, యువత చాలా ఉధృతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. అది చాలా హింసాత్మకంగా కూడా మారింది. జెన్‌జెడ్ ప్రొటెస్ట్ అని చెప్పి దేశం మొత్తం ఉట్టొడుకుతున్నా, అసలు ఈ జెన్‌జెడ్ అంటే ఎవరు? అసలు ఎందుకు ఈ ఆందోళనకరణలు చేస్తున్నారు? దీని పూర్తి టాపిక్ తెలుసుకునే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కడ మిస్ కావద్దు. జెన్‌జెడ్ అంటే 1997 నుండి 2012 లోపు పుట్టిన పిల్లలందరినీ జెన్‌జెడ్ అంటారు. అసలు వీళ్ళంతా ఎందుకు రోడ్డు మీద ఎక్కి ఆందోళనలు చేస్తున్నారు? అసలు ఎందుకు ఇంత ఉధృతంగా మొదలయ్యింది? అలా అంతా హింసాత్మకంగా ఎందుకు జరుగుతుందంటే, అసలు కారణం వచ్చి సోషల్ మీడియాని బ్యాన్ చేయటం ప్రధాన ఒక కారణంగా తెలుస్తుంది. నేపాల్ ప్రభుత్వం ఈ నెల 4వ తారీఖు నుండి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని బ్యాన్ చేసింది. దాంట్లో ముఖ్యంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ తదితర సేవలున్నాయి. అలాగే టిక్‌టాక్, టెలిగ్రామ్ లాంటివైతే దాన్ని హోల్డ్ చేసి పెట్టున్నారే గానీ ఇంకా బ్యాన్ చేయలేదు. మీకో డౌట్ రావచ్చు. అసలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేసిందనే గదా! దీని స్టోరీలోకెళ్దాం. లాస్ట్ ఇయర్ నేపాల్ సుప్రీం కోర్ట్ ఒక తీర్పునిచ్చింది. ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, అది నేపాల్ టెలికమ్యూనికేషన్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని చెప్పి, అలాంటప్పుడే ఇక్కడ వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఇదైతే తప్పేం కాదు. ఎందుకంటే ఇండియాలో కూడా ఈ ఎంఎన్‌సి కంపెనీస్ ఇక్కడ వర్క్ చేయాలన్నా, ఇక్కడ వాళ్ళ రన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఇండియన్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్‌తో టై అప్ అవ్వాలి. మన రూల్స్ అండ్ లాస్‌ని వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. వాళ్ళకి ఆగస్ట్ 28 దాకా టైం ఇచ్చారు. కానీ ఈ మెటా సంస్థ, ఈ గూగుల్ సంస్థ అయితే పెద్దగా పట్టించుకోలేదు. దాంతో సెప్టెంబర్ 4 నుంచి ఈ బ్యాన్ అమల్లోకొచ్చింది. ఇంకో డౌట్ రావచ్చు. కేవలం సోషల్ మీడియా బ్యాన్ చేస్తే ఇంతమంది విద్యార్థులు, యువత రోడ్డు మీదకొచ్చి అల్లర్లు చేస్తున్నారనే గదా! అసలు కారణం అది గాదండి. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది లాస్ట్ ఇయర్‌లో. వాళ్ళు దాన్ని అమలుపరిచింది ఈ సంవత్సరంలో. అసలు కారణం ఏంటంటే, సోషల్ మీడియాలో నెపోకిడ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో నేపాల్ మొత్తం మీద ఈ క్యాబినెట్ మినిస్టర్సు, ప్రస్తుతం రూలింగ్ గవర్నమెంట్‌లో ఉన్న పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ లావిష్ లైఫ్‌ని, వాళ్ళ ఫోటోస్, వీడియోస్ నెపోకిడ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సర్క్యులేట్ అవ్వడం. అసలుకే వాళ్ళ జీడీపీ అంతంత మాత్రం, ఉద్యోగావకాశాలు లేకపోవడంతో ఇలాంటి విలాసవంతమైన జీవితాలు వీళ్ళ పిల్లలకైతే దొరుకుతుంది గానీ సామాన్య ప్రజలకు దొరకట్లేదని చెప్పి దేశం మొత్తం ట్రెండ్ అయ్యింది. ఇదే అక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్‌కి, ప్రైమ్ మినిస్టర్‌కి ఇబ్బంది పెట్టడంతో ఎలాగైనా ఇక్కడ అణచివేయాలని చెప్పి దాన్ని ఈ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్‌ని ఒక సాకుగా చూపించి బ్యాన్ చేసేశారు. ఈ బ్యాన్ చేయటంతో ఇప్పుడున్న చిన్నకారు ఎవరైనా వ్యాపారస్తులున్నారో ఆన్‌లైన్ మాధ్యమంలోనే చేసుకుంటున్నారు. మీకు తెలుసు, ఈ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లోనే చిన్న చిన్న బిజినెసెస్ అన్నీ రన్ చేస్తున్నారు. అలాంటిది సడెన్‌గా క్లోజ్ చేయటం వల్ల వాళ్ళ వ్యాపారాభివృద్ధికి గూడాను అది ఆటంకంగా మారడం, ముఖ్యంగా యువతకి పట్టరాని కోపం వచ్చింది. ఇలాగే వదిలేస్తే అక్కడున్న గవర్నమెంట్ ఇంకా వీళ్ళని ఏదైనా చేస్తుందనటంతో సోమవారం ఒక్కసారిగా వేలాది మంది కాఠ్మాండూలోని ఈ సుప్రీం కోర్టు, నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్న ఏరియాస్‌ని ముట్టడిచ్చాయి. ప్రొటెస్ట్ పీస్‌ఫుల్‌గానే జరుగుతున్నా సడెన్‌గా ఈ యువతలోనే కొంచెం హైపర్ యాక్టివ్ ఉంటారు గదండీ! వాళ్ళు ఈ మోటార్ సైకిల్ రైడ్స్‌తో అక్కడే ఉన్న సుప్రీం కోర్ట్ గేట్స్‌ని బద్దలు కొట్టుకొని లోపలికెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు కొంచెం టియర్ గ్యాస్ వదలటం, నెక్స్ట్ లాఠీ చార్జ్ చేయటం, అది చేయి దాటే పరిస్థితి వచ్చేసేసరికి వాళ్ళు రబ్బర్ బుల్లెట్స్ కూడా యూజ్ చేశారు. ఈ పరస్పర ఘర్షణలో ఇద్దరు పోలీసులు మరణించటంతో ఇంకా పోలీసులకి, అక్కడున్న ఆర్మీకి ఇంకా పట్టరాని కోపంతో దాడులకు తెగబడ్డారు. విద్యార్థులని గూడా చూడకుండా, యువతని గూడా చూడకుండా విచక్షణారహితంగా 22 మంది చనిపోయారు. అలాగే 400 మందికి పైగా గాయాలయ్యాయి.
దీంతో ఒక్కసారిగా దేశం మొత్తం అట్టుడికిపోవటంతో పాటు ఖాట్మాండులోనే కాదు మిగతా ప్రదేశాల్లో కూడాను ఈ యువత మెయిన్‌గా జెన్ జెడ్ అంటే 30 ఇయర్స్ లోపున్న యువత మట్టుకు మా ప్రొటెస్ట్‌కి ఎవరు అంటే ఏ పార్టీ గాని, మిగతా ప్రతిపక్షాలు గాని ఏం లేవని, ఇది మా సొంతంగానే చేస్తున్నామని చెప్పి అన్ని చోట్ల ఇలాగే ప్రొటెస్ట్ చేయటం మొదలుపెట్టారు. ఆర్మీ జనరల్ గూడా ప్రైమ్ మినిస్టర్ గారికి ఇప్పటికే 22 మంది చనిపోయారు. ఇప్పుడు మీరు గనక రిజైన్ చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పడంతో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేశారు. వీళ్ళు ప్రొటెస్ట్ చేసిన దాంట్లో ఒక మెయిన్ డిమాండ్ గూడాను ప్రస్తుతం పాలిస్తున్న ప్రైమ్ మినిస్టర్ రిజిగ్నేషన్ చేయాలని. కానీ ఎప్పుడైతే ఇంతమంది చనిపోయి, ఇంత గాయాలయ్యాయో వాళ్ళక్కడికి తగ్గడం లేదు. దొరికిన ప్రతి గవర్నమెంట్ ఆఫీస్‌ని కాల్ చేశారు, పార్టీ ఆఫీసుల్ని కాల్ చేశారు, సుప్రీం కోర్ట్‌ని నిప్పంటించేశారు. వాళ్ళు అలాగే గత ప్రైమ్ మినిస్టర్లు ఇంకా బ్యాక్‌గా ఉన్న గత ప్రైమ్ మినిస్టర్ల వాళ్ళ ఇళ్ళని, వాళ్ళ పెళ్ళాం బిడ్డల్ని ఎక్కడ ఏ ఇళ్ళున్నా, ఎక్కడున్నా చితక్కొట్టుకుంటూ చేశారు. ఆర్మీ ఏమో లోకల్ పోలీస్ ఏమో చేతులెత్తేశారు. ఇది ఎలాగైనా ఇంకా పీస్‌ఫుల్ మెథడ్‌లోనే ఇంకా చెయ్యాలని చెప్పి వీళ్ళు రిజైన్ చేశారు కదా! మనం ఒక పీస్‌ఫుల్ మెథడ్‌లో చేద్దాం అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నారు కదా! ఆ యువకుల ఒక సంఘంలో ఎవరైనా పెద్దల్ని కూడా అలాగే డైలాగ్స్ మీటింగ్స్‌కి ఇన్వైట్ చేశారు. కానీ వాళ్ళ కోపం అయితే ఇంకా చల్లారలేదు. ఎపిసోడ్‌లో జనిషా ప్రొటెస్ట్ చేసిన దాంట్లో బాలెన్ షా అనే వ్యక్తిని ప్రధానమంత్రిగా చేయాలని బలంగా కోరుకుంటున్నారు. కా అతను వచ్చి ఒక కాఠ్మండు మేయర్. అతను బాగా జనాకర్షణ కలిగిన వ్యక్తి, ర్యాపర్, గాయకుడు కావటంతో అతని మీద చాలా మంచి అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. సో, ఈ యువతంతా బాలెన్ షానే ప్రధానమంత్రి చేయాలనుకున్నారు. ఆయన మట్టుకు ముందు అసలు ఇప్పుడున్న గవర్నమెంట్‌ని కొలాప్స్ చేసి, కొత్తగా ఎలక్షన్స్ జరిగి, డెమోక్రాటిక్ వేలో మళ్ళీ ఒక కొత్త సిస్టమ్ ఏర్పడాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ యువత ప్రశ్నించిన దాంట్లో మెయిన్‌గా ఆయన రాజీనామా చేయటం ఒక్కటే కాదు, ఎప్పుడూ కూకటి వేళ్ళతో ఈ కరప్షన్ అనేది అక్కడ పెరిగిపోయింది కాబట్టి, దీన్ని ఎలాగైనా ఒక రూపం ఆపాలి. ఈ యూత్‌కి తెలిసిందేందంటే ఇన్‌స్టంట్ డెసిషన్స్, ఇన్‌స్టంట్స్ రిజల్ట్స్ కావాలనుకుంటారు. తప్పు వాళ్ళలో కాదు. ఇది ఎప్పటినుంచో అక్కడున్న నాయకులు వీళ్ళని ఇలా సప్రెస్ చేయటం ఎక్కడో ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది కదండీ! ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్‌తోనే ఇదంతా జరిగింది. ఆందోళనలు చేయటం తప్పు కాదు గానీ, ఇంత హింసాత్మకమైన వేలో చేయటం అనేదే కొంచెం జీర్ణించుకోలేకపోతున్నారు ఎవరైనా. ప్రపంచ మీడియా గూడా సైలెంట్‌గా ఉండటానికి కారణం గూడా అదే. మన వరకు మన నేపాల్‌తో ఆనుకున్న డిస్ట్రిక్ట్స్‌లో పహారా గట్టిగానే ఉంది. అంటే ఆ అల్లర్లు, దాని తాలూకు ఎఫెక్ట్స్ మన ఇండియా మీద ఏం పడకుండా ఉండటానికి, అలాగే కొంచెం హెల్ప్ లైన్ నంబర్స్ కూడా అక్కడ ఇండియన్స్ ఉన్నారు కాబట్టి, వాళ్ళు సురక్షితంగా ఉండాలని, వాళ్ళని అక్కడి నుంచి మూవ్ చేయటానికి గూడాను మన టోల్ ఫ్రీ నంబర్స్ ఇచ్చున్నారు. అలాగే ఇన్ని అల్లర్ల మధ్య అక్కడున్న ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గూడాను క్లోజ్ చేసున్నారు. అంటే యువత ఎంత తెలివిగా, ఎంత వాళ్ళంత కోపంగా ఉన్నారు. వాళ్ళ తెలివి గూడా ఎంత చాకచక్యంగా పనిచేస్తుందంటే, ఈ ఆర్మీ వాళ్ళు ఈ కేంద్ర మంత్రుల్ని, అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఎయిర్ బేస్ ద్వారా హెలికాప్టర్‌లో ఇంకెక్కడైనా తరలిస్తున్నారా అని తెలిసి, వాళ్ళక్కడ ఎయిర్‌పోర్ట్స్‌లో బాణాసంచా కాల్చి, లోకల్‌గా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్స్‌తో చక్కర్లు కొట్టిస్తూ, అంటే పైలట్స్‌కి ఇబ్బంది పెడుతూ, అంటే అక్కడ ఏ విధంగా కూడా టేక్ ఆఫ్ అవ్వకుండా చేయటానికి వాళ్ళు చాలా వరకే ప్రయత్నం చేశారు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఈ మిలిటరీ బేసెస్‌లోనే ప్రస్తుతం ఉన్న రూలింగ్ పార్టీలో గాని, వాళ్ళ నాయకులు గాని, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని తెలుస్తుంది. మీరు సోషల్ మీడియాలో కూడా చూసుంటారు. ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ అనుకుంటారు. రోడ్లో ఈడ్చుకుంటూ, కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. చూశారు కదా! యువత తెగించి ముందుకొస్తే ఆందోళనకరణలు ఎంత బీభత్సంగా, ఎంత భయంకరంగా ఉంటాయో. ఇది ఏదో ఒక్క దేశానికే ఇది కాదండి. మన ఇండియాలో రావాలని నేను కోరుకోను గాని, ఎవరిని అంత సప్రెస్ చేయకూడదు. మన ఏమంటారు, మన జెన్ కిడ్స్ మటుకు ఇంత రఫ్ హ్యాండ్లింగ్ అయితే చేయరండి. ఏదైనా సోషల్ మీడియా వేలోనే ఏది నిజం, ఏది కాదని తెలుసుకొని చాలా చాకచక్యంగా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోకుండానే చేస్తారు. చూద్దాం నేపాల్ పరిస్థితి రాను రోజుల్లో ఎలా అవుతుందో. అక్కడ తొందరగా ఒక పీస్‌ఫుల్‌గా
ఒక ఈ ఆందోళనకారుల మధ్య, ఆర్మీ వాళ్ళ మధ్య ఏదైనా ఒక అగ్రిమెంట్ జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.